ఏమైందండి? జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా చూడనట్టు పోవడం నాకు నచ్చడం లేదు జ్యోతి. ఇంకేం చేయగలమండి? తారక్కి తెలియకుండా జరుగుతున్న ఈ తతంగం మొత్తం తారక్కి తెలియాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఏమండి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కూడా మీరు ఫోన్ చేశారు కదా, ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు కదా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తారక్ సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడరు. ఎందుకమ్మా? ఎందుకు? తారక్ సార్ ఫోన్ ఆయన దగ్గర లేదు. అలాగే నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. నేనెవరికి ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా చేశారు. చూసారా వీళ్ళు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, నీలవేణిని ఎంత అణగదొక్కాలని చూస్తున్నారో. నువ్వు చెప్పింది నిజం జ్యోతి. సపోర్ట్గా నిలబడే తారక్ పరిస్థితి బాలేదు. నీలవేణికి అండగా ఉండే మహేంద్ర సార్ ఊళ్ళో లేరు. ఆయనకు ఫోన్ చేస్తున్నా కలవడం లేదు. ఇది అవకాశంగా తీసుకొని నీలవేణిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు. నీలవేణి, నీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఈ సమయంలో మౌనంగా ఉండడం తప్ప మరింకేమీ చెయ్యలేని పరిస్థితి. అవునక్క, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అవతల తారక్ సార్ని కలుసుకునే అవకాశం దొరకడం లేదు. అసలు నేను ఈ ఇంట్లోనే ఇక్కడే ఉన్నానన్న సంగతి కూడా తారక్ సార్కి తెలియకుండా చేస్తున్నారు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దన్నయ్యా, వాళ్ళని కూడా వీళ్ళు మేనేజ్ చేయగలరు. అది కరెక్టేనమ్మా. సరే, నువ్వేం దిగులు పడకమ్మా. మంచి చెడుల పోరాటంలో ఆఖరికి గెలిచేది మంచే. చెడుకు దక్కే తాత్కాలికమైన విజయాలు శాశ్వతం కావు. అవును నీలవేణి, నీకు నీ భర్తకి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. ఆ బంధాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఏదో ఒకరోజు ఆ బంధానికి వీళ్లు తల వంచాలి గాని మిమ్మల్ని వేరు చేయడానికి ఆ భగవంతుడెప్పుడూ వీళ్ళకి సహకరించడు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అక్క. సారీ నీలవేణి, నీకు ఎలాంటి సహాయం చేయలేక అసమర్థులుగా వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా ఉండు, సరేనా? వెళ్దాం పద జ్యోతి. తారక్, ఇప్పుడు ఎలా ఉందిరా? ఇక్కడ నా బాగోగుల గురించి ఎవరూ పట్టించుకోనక్కర్లేదు. అలా అంటావేంట్రా? నేను నీ కన్న తల్లిని. నీ బాగోగులు చూసుకునే బాధ్యత నాకుండదంటావా? నీ మంచి చెడు చూసుకోవడానికి నేను కాక ఇంకెవరుంటారా? నాకు కావలసిన వాళ్ళని మీరుండనివ్వరు కదా. మనుషులకు విలువ ఇవ్వని వాళ్ళతో మాట్లాడడం నాకు అంతగా ఇష్టం లేదు.